రోజు పెరుగు వడలైతే ప్రిపేర్ చేస్తున్నాను. పెరుగు వడలు చేసుకోవడం కోసము నైటే మినపప్పునైతే నానబెట్టేసుకున్నాను. ఒక గిన్నెలో అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని, కొంచెం పెరుగు యాడ్ చేసుకొని, మజ్జిగలాగా కలిపేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకొక గిన్నెలో అయితే పెరుగుని యాడ్ చేసి, కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అయితే బాగా బీట్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. మినపప్పునైతే కూడా నీళ్ళు లేకుండా తీసేసి మంచిగా గ్రైండ్ చేసేసాననమాట మెత్తగా. దీనిలో కొంచెం అయితే అల్లం తురుము యాడ్ చేసుకోండి. కొంచెం గ్రీన్ చిల్లీసు, కొత్తిమీర, కొన్ని ఆనియన్ పీసెస్ యాడ్ చేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసేసుకోవాలి. పిండిని గనక మనం బీట్ చేసాము అంటే చాలు వడలనేటివి చాలా సాఫ్ట్‌గా, క్రిస్పీగా వస్తాయన్నమాట. టేస్ట్ చాలా బావుంటది. కాగినటువంటి ఆయిల్‌లో అయితే వడలు యాడ్ చేసేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. వీటిని తీసి వెంటనే మజ్జిగలో యాడ్ చేసేయాలన్నమాట. కొంచెం సేపు సోక్ అయిన తర్వాత ఒక 2 మినిట్స్ చాలు. వాటిని తీసేసి ఇంకా మనం పెరుగులో యాడ్ చేసేసుకోవాలి. పెరుగుకైతే ఇప్పుడు నేను తిరుగుమాత కూడా పెట్టేస్తున్నాను. పోపు పెట్టేసి పైన యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తింటే టేస్ట్ అదిరిపోద్ది.